అందరికీ నమస్కారము. బీరకాయ ఎగ్గు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. బీరకాయలు అయితే చేదు లేకుండా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసేసుకుని జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు ఎక్కువనే నల్లగొట్టేసి వేయాలి. ఈ ఎల్లిపాయలు కొంచెం వేగినాక ఒక ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేగనిచ్చేయాలి. ఇలా ఎల్లిపాయలు బీరకాయ కర్రీ వండేటప్పుడు కానీ ఎగ్గు బీరకాయ వండేటప్పుడు కానీ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా మనము ఇవి వేగిన తర్వాత అల్లము పసుపు వేసుకోవాలి. ఈ అల్లం పసుపు కొంచెం వేగిన తర్వాత మనము 1/2 కేజీ బీరకాయ అయితే కట్ చేసాము. ఈ బీరకాయ ముక్కలు వేసేసి మంచిగా మగ్గనిచ్చేయాలి. బాగా మెత్తగా లైలాగా ఉడకనియకూడదు. సగం ఉడికిన తర్వాత మనము కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. మనకు బీరకాయకు సరిపడా, బీరకాయకు కారం ఎంత వేసుకుంటామా అని చూసి బీరకాయకు సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఇంకా ఇలాంటి కర్రీలు అయితే పాత రోజులలో ఎక్కువ వండుకునేవాళ్ళు. వట్టి చేపలు బీరకాయ అని, రొయ్యలు బీరకాయ అని, ఎగ్గు బీరకాయ అని, ఇంకా ఏ కూరగాయలు వండినా అందులో ఏదో ఒకటి నీసు కలిపి వండడం. అలా ఏంటంటే రోజు ఏదో ఒక వెరైటీగా తిన్నట్టుంటుంది, ఉత్త కూరగాయలు తినకుండా. ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా రకాలు, అసలు ఏది వదిలిపెట్టకుండా ఏదో ఒకటి అయితే వేసి తప్పనిసరి వండుకునేవాళ్ళు. అందుకే ఆ రోజులలో పెద్దవాళ్ళు అంత బలంగా ఉండేవారు. ఇలా మనము ఈ 3 కోడిగుడ్లు అయితే బీరకాయలో ఇలా ఉడికిన తర్వాత మనము ఈ ఎగ్స్ పోసుకోవాలి. మనం ఈ ఎగ్స్ పోసేటప్పుడు స్టవ్ ఎక్కువ చేసుకోవాలి. ఎక్కువ చేయడం వల్ల మంచిగా ఎగ్ అనేది పోయగానే ఉబ్బుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ బీరకాయ కూడా ముక్కకు బీరకాయ ముక్కకు ఎగ్గు పట్టేలాగా మనము పోసేసి కలుపుకోవాలి. బీరకాయకి ఎగ్ పీస్కే ఉండకుండా చూసుకోవాలి. ఇలా మనం పోయగానే కొంచెం స్టవ్ ఎక్కువ చేసేసుకొని మళ్ళీ ఈ ఎగ్స్కి సరిపడా సాల్ట్ కారం జల్లేసుకోవాలి. చల్లుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎగ్గు మొత్తం గట్టి పడక ముందే కలిపేసేయాలి. బీరకాయ ముక్కలకు మంచిగా ఈ ఎగ్గు పట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది బీరకాయ ఎగ్గు కర్రీ. ఎగ్ పోసినాక ఉప్పు కారం వేసి కొంచెం ఉడకగానే కలిపేసుకుంటే మంచిగా ఇలా పట్టుకుంటుంది అన్నట్టు. స్టవ్ అయితే పెద్దగా చేసుకోవాలి కోడిగుడ్లు పోసినప్పుడు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకోవడం వల్ల. మనము చూసి ఎలా చేసుకోవాలి, ఆ బీరకాయ ఎగ్గు కర్రీ వండేసుకుంటే సరిపోయాని ఆ బీరకాయ మెత్తగా ఉడకనిచ్చేసి కోడిగుడ్డుకే బీరకాయకే ఉంచకుండా చూసి చేసుకోవాలన్నట్టు. బీరకాయ సగమే ఉడకనివ్వాలి. బాగా మెత్తగా ఉడికిందనుకో ఆ టేస్ట్ రాదు. మళ్ళీ ఎగ్గుతో కలిపి మళ్ళీ కొంచెం మగ్గుతుంది. ఎగ్గు అంటే మనకు ఆ బీరకాయ ముక్క కంటి మళ్ళీ కొంచెం ఉడకడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇలా ఊరికనే ఎప్పటికీ ఉత్త కోడిగుడ్డు వండకుండా ఇలా కలిపి చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా రకరకాల వెరైటీస్ అన్నట్టుగా వాళ్ళు ఏది మిస్ కాకుండా తింటారు. ఇలా ఉడికిన తర్వాత మనకు కొంచెం వేగిన తర్వాత లాస్ట్కు ధనియా పొడి వేసుకుంటే టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. బీరకాయ ఎగ్గు కర్రీ కదా, బీరకాయ ఉడకగానే పోస్తే అయిపోతుందిలే అనుకోకుండా మనం చివరి వరకు వీడియో చూస్తే ఏ టైంలో ఏది వేస్తానము, ఎంతసేపు వేగనిస్తానము, దీంట్లో ఎంత ఉప్పు ఎంత కారము ఎప్పుడు వేయాలి అనేది తెలిసిపోతుంది. అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది, తెలుస్తుంది కూడా మనకు. ఎండు చేపల కర్రీసు, మనకు మటన్ కర్రీసు చాలా వీడియోస్ ఉన్నాయి. ఫుల్ వీడియోలు, షార్ట్ వీడియోలు